నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కనుమ పండుగను పురస్కరించుకుని నెల్లూరులో పార్వేట వన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి జల విహారం చేశారు. విద్యుత్ దీపాలంకరణ, పలు రకాల పుష్పాలతో అలంకరించిన దేవతామూర్తులను భారీగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం పెన్నా నది దిగువ కాలువ మైపాడు గేటు వద్ద జనరంజకంగా నిర్వహించారు. శివకేశవుల దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రాంతం అంతా పూర్వం తోటలుగా ఉండే ప్రాంతం. ఇక్కడ విశ్రమించి వారికి పారువేట నిర్వహించే కార్యక్రమం. ఇప్పుడు భవనాలు వచ్చినప్పటికీ కూడా ఆ సేవ, భగవంతుని సేవ అయితే ఎప్పుడు కూడా మానవాళి మర్చిపోలేదు. ఈ ఆధునికతను జోడించి ఈ ప్రత్యేక మందిరాలను ఏర్పాటు చేసి భగవంతునికంతా అనుబంధ దేవతలకంతా కూడా ఇక్కడ ఆరాధన చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనతో నిర్వాహకులు ఉన్నారు. నవాబ్పేటలో జరిగే విశేషం కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మీరెంతో శ్రమ కోర్చి ఆకర్షణీయంగా భక్తి ప్రపత్తులతో ఈ దేవతామూర్తులను సేవించే కార్యక్రమం ఏటా ఒక రూపాన్ని, విష్ణు రూపాన్ని మీరు ఇక్కడకు ప్రజలకు దర్శనం ఇచ్చే విధంగా రూపొందించడం జరుగుతూ ఉంది. ఇది ఎలా మొదలైంది, ఈరోజు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? కనుమ రోజు అనేది ప్రతి సంవత్సరం మన వీధి యొక్క ప్రతి దేవతలను పెట్టి తిరుగుతూ చూసేవాళ్ళం. కనుమ రోజు దేవుడు అన్ని చోట్ల అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. కానీ మనం ఈరోజు ప్రతి లాస్ట్ సంవత్సరం రోజు మేము వెంకటేశ్వర స్వామి దేవుడిని ప్రతిష్ఠించాము. ఈ సంవత్సరం వచ్చి మన అనంత పద్మనాభ స్వామిని ప్రతిష్ఠించాము. అట్లా చేసుకుంటూ ప్రతి సంవత్సరము అందరికీ కనువిందు చేయాలనే ఉద్దేశంతో, అన్ని ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం మొదలుపెట్టాము. ఇది భక్తులంతా కూడా ఎలాంటి సహకారం అందిస్తున్నారు? ఈ స్వామి సేవలకు ఎలాంటి భక్తి ప్రవర్తన కనపరుస్తారు? వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు మనకు ఈ యొక్క సహకారం బాగా అందిస్తున్నారు. వాళ్ళు ఈ యొక్క దేవతామూర్తిని చూసి తరించి సంతోషంగా ఉన్నారు. ఇక్కడ తల్పగిరి రంగనాథ స్వామి పారువేటకు వచ్చే క్రమంలో, తిరుగు ప్రయాణంలో వీరందరినీ కూడా తన కుటుంబాన్నంతా కూడా తన భగవంతుని కుటుంబాలంతా కూడా పలకరించుకుంటూ, ఒకరినొకరు పరామర్శించుకుంటూ, ఒకరినొకరు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భక్తులకు మంగళకరమైన విశేషాన్ని ఇక్కడ కొనసాగిస్తుంటారు. చెప్పండి, మీరు ఈరోజు మహిళామణులతో ఈడ కీలక పాత్ర. ఈ భగవంతులకంతా కూడా మహిళామణులు అనేక హారతలు, అనేక నైవేద్యాలను సమర్పిస్తుంటారు. మీరు చెప్పండి, ఈరోజు ఇక్కడున్న ప్రాధాన్యత ఏమిటి? ప్రాధాన్యత అంటే తోటలో దేవుళ్ళు అందరూ వెలుస్తారు. అలాగే విశేషంగా ఈ స్వామిని పెట్టదని ఈరోజు చేశాము. పోయిన సంవత్సరం వెంకటేశ్వర స్వామి శివుడిని పెట్టాము. ఈ సంవత్సరం అనంత పద్మనాభ స్వామిని పెట్టాము. ప్రజలందరికీ ఆశీర్వాదం అందించాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశాము. చూసినట్టయితే స్థానిక నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో వీరంతా కూడా ఇక్కడ ఈ అరాదిగా వస్తున్న ఈ విశేష దేవతార్చన కార్యక్రమాన్ని ఇక్కడంతా సామూహికంగా నిర్వహిస్తుంటారు. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవానికి భక్తులంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే వీణా వాయిద్యంతో భగవంతుని ఆరాధిస్తూ, వీణా వాయిద్యంతో కళాకారులు ఈ ప్రాంతానికే ఒక మహిమాన్విత తీసుకొచ్చారు. పర్వతీ సమేతంగా మల్లికార్జున స్వామి తెప్పోత్సవానికి చేరుకొని భక్తులను అలరిస్తూ తెప్పోత్సవం సాగుతూ ఉంది. మనం చూసినట్టయితే నగరంలో భోగి నుంచి కూడా భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి, తెప్పోత్సవ ప్రాంతానికి తరలి రావడం జరిగింది. ఆ రంగనాథుడే వన విహారాన్ని ముగించుకొని ఈ మార్గ మధ్యంలో ఈ తెప్పోత్సవానికి తను కూడా ఒక సందర్శకుడిగా శివకేశవులు ఇక్కడ హాజరయ్యే మొదటి ఘట్టంగా ఇక్కడ మారింది. మన సూచకులు మనతో ఉన్నారు. ఇక్కడ మనకు ఈ ప్రాధాన్యత, ఈ తెప్పోత్సవ ప్రాధాన్యతను శివకేశవులు ఈ ప్రాంతానికి కొలువుదీరి, అనేక దేవతలు కొలువుదీరిన ఈ ప్రాంతంలో ఈ తెప్పోత్సవం అత్యంత ప్రాధాన్యం. దీనికి సంబంధించిన విశేషం ఏంటి? మీరు ఎలాంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం, నవాపేట, నెల్లూరు నగరంలోని కనుమ తెప్పోత్సవం జరుగుతుంది. దీనికి భక్తులందరూ విచ్చేసి అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. దీంట్లో విశేషం ఏమైందంటే, కనుమ తెప్పోత్సవం రాదు స్వామివారిని తెప్పలో ఊరేగించి తోటలో దేవుళ్ళందరూ, నెల్లూరు జిల్లాలో ఉన్న తోటలో దేవుళ్ళందరూ వస్తారు. అందరినీ భక్తులు విచ్చేసి స్వామివారి తెప్ప చూసుకొని, స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని సర్వజనులు స్వామి మంగళాన్ని కోరి తరలివచ్చారు. ఈ యొక్క మైపాడ్ గేటు ఇది
తెప్పోత్సవం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చే జనాభా అసలు కాలు పెట్టాకే వీళ్ళేనంత కితకితలాడుతూ ఎంత జనాభా ఉన్నా సరే దీంట్లో మేము చాలా ఆనంద. శివ కేసు రంగనాథ స్వామి వన విహారాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఇక్కడికి చేరుకుంటారు. ఆయన చేరుకునే లోపే ఇక్కడ పరమేశ్వరుని తెప్పోత్సవం జరుగుతుంది. శివ కేశవుల్ని ఇద్దరిని దర్శించుకునే అవకాశం భక్తులకు ఈ కనుమ రోజు లభించడం అత్యంత ప్రాధాన్యతగా ఇక్కడ భావించి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇందుకు ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అధికారులను సమన్వయపరిచి భక్తులకు అన్ని సౌకర్యాలను అందిస్తూ ఈ దైవ దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విశేషం ఏటా క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉంది. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, ఫోర్ సైడ్ టీవీ, నెల్లూరు.